టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఎవ్రీడే అపియర్ అవుతూ ఉంటాయి, అవునా? సో అయితే ఈ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ అనేవి డీటెయిల్డ్గా తెలుసుకోవడం వల్ల మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకని మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఉన్న ఆర్టికల్స్ అనేవి చాలా డీటెయిల్డ్గా డీప్గా డిస్కషన్స్ అనేవి చేద్దాం, రైట్? సో అయితే ఈరోజు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈజ్ ద ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది సోలార్ పీవీ సెల్స్, ఫోటోవాల్టైక్ సెల్స్ అని అంటాము, పీవీ సెల్స్ అని. సో అయితే ఈ సోలార్ పీవీ సెల్స్ ఏంటి అండ్ ఆ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఈ టోటల్ కాన్సెప్ట్స్ అంతా కూడా డీటెయిల్డ్గా లైక్ సోలార్ పీవీ సెల్స్ బేసిక్స్ ఫండమెంటల్స్ నుంచి అండ్ ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్తో సహా మనం డీటెయిల్డ్గా దీని గురించి డిస్కషన్ అనేది చేద్దాం, ఓకేనా? రైట్. సో క్లాస్ డిస్కస్ చేస్తుంది, దిస్ ఈజ్ శ్రీనివాస్. చూడమ్మా, ఈరోజు మనకి ద హిందూలో అపియర్ అయిన ఆర్టికల్ దట్ ఈస్ ద ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ సోలార్ పీవీ సెల్స్, అవునా? సో అయితే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ పార్క్ అని అంటాం, ఓకేనా? సోలార్ పార్క్ అంటే ఏంటి? ఒక డెడికేటెడ్ స్పేస్లో కంటిన్యూస్లీ అరేంజ్డ్ ఈ సోలార్ ప్యానెల్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇట్లా పెట్టి కమర్షియల్గా వీటి నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేసినట్లయితే దాన్ని మనం సోలార్ పార్క్ అని అంటాం. అయితే ఇక్కడ స్పేస్ ఇక్కడ ఏదైతే మనకి ఇమేజ్లో కనిపిస్తుందో దట్ ఈస్ దెర్ ఇస్ ఎ ప్లేస్ ఇన్ కర్ణాటక. సో అక్కడ ఈ సోలార్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇమేజ్ అన్నమాట. అయితే దీన్ని మనం ఫండమెంటల్గా చూద్దాం. ఈ కాన్సెప్ట్ అనేది ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? సో ఎకానమీలో వేరియస్ రిసోర్సెస్ అనేవి చూస్తాము, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ప్రెజెంట్ డే కాంటెక్స్ట్లో కూడా మనకి ఇవి చాలా ఇంపార్టెంట్, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సెల్స్ అనేవి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి, బట్ దీస్ ఆర్ ది రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, అవునా? సో రెన్యూబుల్ సోర్సెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సోలార్ సన్ నుంచి వచ్చే మనకి వెలుతురుతో మనం ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సో సన్ నుంచి కంటిన్యూస్గా మనకి ఎవ్రీడే సోలార్ సన్లైట్ అనేది వస్తుంది, అవునా? సో వీటి యొక్క బేసిక్ ఫండమెంటల్ సోర్స్ రా మెటీరియల్ అనేది ఎక్స్టింగ్విష్ అవ్వకుండా అంటే నియర్గా మనకు తెలిసినంత వరకు కూడా అప్పుడే సన్ యొక్క ఎనర్జీ అనేది కంప్లీట్ అవ్వదు, అవునా? సో నియర్గా ఎప్పుడూ కూడా మనకి ఎక్స్టింగ్విష్ అవ్వకుండా కంప్లీట్గా అవ్వకుండా ఉండే ఈ బ్యాక్ మెటీరియల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో రీసోర్సెస్ చూస్తామో అవి కంటిన్యూస్గా ఉన్నట్లయితే దాన్ని రెన్యూబుల్ ఎనర్జీస్ అని అంటాం, ఓకేనా? నథింగ్ బట్ ది రా మెటీరియల్స్ అవైలబిలిటీ క్రైసిస్ లేకపోతే వాటిని మనం రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం అన్నమాట, రైట్? సో కంపేర్డ్ విత్ ది అదర్ సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఈరోజు ఎలక్ట్రిసిటీ అయితే మనం కోల్తో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో కోల్తో ప్రొడ్యూస్ చేయడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే దీని వలన కొన్ని ఎమిషన్స్ అనేవి మనకి ఎన్విరాన్మెంట్లో చేరడం వల్ల క్లైమేటిక్ చేంజెస్ అనేవి చాలా వస్తున్నాయి అండ్ హ్యూమన్స్ యొక్క హెల్త్ కూడా అదంత మంచిది కాదు, రైట్? సో అందుకని గ్లోబల్ వైడ్గా కూడా టోటల్గా ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీస్ లైక్ హైడ్రోజన్ అయితే కానివ్వండి అండ్ న్యూక్లియర్ సోర్సెస్ అయితే కానివ్వండి ఇట్లా రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతున్నాం. సో అట్లా భాగంగా మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ సమ్వాట్ ఈజీ కంపేర్డ్ విత్ అదర్ హైడ్రోజన్ అండ్ న్యూక్లియర్ సోర్సెస్ ఏంటి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ది సోలార్ ఎనర్జీ, అవునా? సో సన్ నుంచి వచ్చే రేస్తో మనం ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయగలం, ఆ ఎలక్ట్రిసిటీ అనేది స్టోర్ చేయగలం కూడా, అవునా? రైట్. సో ఇప్పుడు దీని గురించి మనం ఫండమెంటల్స్తో సహా నీట్గా డీటెయిల్గా డిస్కషన్ అనేది చేద్దాం, రైట్? సో ఇది మనకి GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ సోలార్ రిలేటెడ్ అన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్లోకి వస్తాయన్నమాట, ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ సోర్సెస్లోకి మనం ఈ సోలార్ రిలేటెడ్ స్కీమ్స్ కానీ ఆర్ మెషర్స్ కానీ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా ఈ మినిస్ట్రీ చేతుల్లో మనకు ఉంటాయి, అవి గుర్తుంచుకోండి, రైట్? ఎస్. సో ఇప్పుడు ఫండమెంటల్స్తో సహా స్టార్ట్ చేద్దాం. చూడండి ఒక్కసారి చూడమా, ఉగాది సెలబ్రేషన్స్ కింద మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ NCERT ఫౌండేషన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అప్ టు డేట్ లేటెస్ట్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు క్లాస్ 6 నుంచి 12 వరకు అవైలబుల్గా ఉంటాయి. లైన్ టు లైన్ చాలా డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇంత బ్యూటిఫుల్ కోర్స్ అనేది 10,000 ఫీజు కాస్త కేవలం 5,000కి ఉగాది సెలబ్రేషన్స్ భాగంగా ఇస్తున్నాం. అయితే ఇది మనకి కేవలం 15th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ ఆఫర్ అనేది, క్లియర్? సో మీకు ఈ 5,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు NCERT ఫౌండేషన్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. సో ఐ హోల్డ్ ది గోల్డ్ మెడల్ ఫ్రమ్ Osmania University in economics.
అయితే యూపీఎస్సీలో ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రూప్ 1 మెయిన్స్ ఏపీఎస్సీ కూడా రాయడం అనేది జరిగింది అండ్ ఐ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్. అండ్ ఐ డీల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ టు, రైట్. ఎస్. సో ఇప్పుడు మనం ఒక్కసారి దట్ ఈస్ ద సోలార్ పీవీ. సోలార్ పీవీ అంటే ఏంటి? ద ఫోటో వాల్టైక్ సెల్స్ అని అంటాం, ఓకేనా. ఫోటో వాల్టైక్ సెల్స్. అయితే ఫోటో వాల్టైక్ సెల్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క ఫండమెంటల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ సన్, క్లియర్, ఇఫ్ దిస్ ఈజ్ సన్, సో సన్ నుంచి వచ్చే రేస్ అనేవి ఈ ప్యానెల్ ఏదైతే మనం ఇక్కడ పెడతామో ఈ ప్యానెల్ తీసుకుంటుంది, క్లియర్. ఈ ఎనర్జీని తీసుకొని ఈ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కింద తయారు చేస్తుంది అనమాట, రైట్. సో వాటి మీద ఉండే కెమికల్స్ అనేవి ఎక్సైట్ అవుతాయి, అవి ఎక్సైట్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ని మనం క్యారీ చేస్తాం అనమాట, గ్యాదర్ చేస్తాము. ఆ ఎలక్ట్రాన్స్ ఏదైతే గ్యాదర్ చేస్తామో అవి స్టోర్ చేయగలుగుతున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఓకేనా. ఇది బేసిక్గా మనకి తెలిసింది. అయితే ఈ ఫోటోవాల్టైక్ సెల్స్ మీకు ఎకానమీ కాన్సెప్ట్లో ఇదేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అవునా. ఇదేం సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. దట్ సన్ నుంచి వచ్చే రేస్ అనేవి ఏ విధంగా ఎలక్ట్రాన్స్ క్రియేషన్లో హెల్ప్ అవుతున్నాయి, ఏ విధంగా కెమికల్స్ అనేవి ఎక్సైట్ అవుతున్నాయి, అట్లాంటివన్నీ కూడా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన అవసరం అనేది లేదు, రైట్. ఎస్. అండ్ ఈవెన్ ఎగ్జామినేషన్లో కూడా యూపీఎస్సీలో మీకు డైరెక్ట్గా సో సోలార్ పీవీస్ నుంచి ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అన్న క్వశ్చన్స్ లాంటివి ఎక్కడ కూడా అడగరు, అవునా, రైట్. అప్లికేషన్స్ అనేవి అడుగుతాడు, దట్ ఈస్ ఫైన్, క్లియర్. సో అయితే ఎకానమీలో మనం చూడాల్సింది ఏంటి అంటే, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రొడక్షన్ గురించి ఎక్కువగా చూస్తాం, అవునా, ప్రొడక్షన్. అయితే ఏ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నామంటే, ఎస్, ఈ పీవీ, ఈ ఫోటోవాల్టైక్ సెల్స్ గురించే మాట్లాడుతున్నాం. ఈ పీవీ సెల్స్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ప్రొడక్షన్లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తగిన రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయా, మనం అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, ఇండియా ఈరోజు స్ట్రాటజికల్గా ఏ పొజిషన్లో ఉంది గ్లోబల్ లెవెల్లో అనేది మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తామన్నమాట. అయితే గవర్నమెంట్ తీసుకున్న మెషర్స్ ఏంటి, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నట్లుగా మనం ఎకానమీలో చూస్తాము అండ్ మెయిన్స్ ఆన్సర్స్లో రాస్తాం, రైట్. ఎస్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ సోలార్ పీవీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ది కంప్లీట్ మాడ్యూల్ ఆర్ ది సోలార్ సిస్టమ్, ఎంటైర్ ది సోలార్ ఫోటోవాల్టైక్ సెల్ సిస్టమ్ అనేది చూసుకున్నట్లయితే వాటిలో ఉండే మెకానిజమ్స్ అనేవి అర్థం కావాలనుకుంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్ అనేవి మనకి తెలియాలన్నమాట. అన్నీ కూడా చాలా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్. ఎందుకు సార్ స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ అంటే, యాజ్ ఏ డిస్కస్డ్, గ్లోబ్ అంతా కూడా ఈరోజు ది నాన్ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి రెన్యూబుల్ సోర్సెస్ వైపు షిఫ్ట్ అవుతుంది, అవునా. సో నాన్ రెన్యూబుల్స్ నుంచి రెన్యూబుల్ సోర్సెస్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఈ రెన్యూబుల్ సోర్సెస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు సోలార్ ఎనర్జీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో అయితే వరల్డ్ అంతా కూడా దెర్ ఈజ్ ఎ గ్రేటర్ ఛాన్సెస్ దట్ ఫ్యూచర్లో ఇంకా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది లేకపోతే ఫ్యూచర్లో క్రైసిస్ అనేది వస్తుంది, అవునా. ఎస్. సో అందుకనే మనం ఫోటోవాల్టైక్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ కానీ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇండియాలో చాలా ఇంపార్టెంట్ అంటే, ఇవి ఎంత స్ట్రాటజిక్గా అంటే వీటి యొక్క ప్రొడక్షన్ అనేది చాలా కష్టం. కేవలం 2-3 కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ చైనా కానీ వియట్నాం లాంటి కంట్రీస్, కొన్ని కంట్రీస్లో మాత్రమే వీటి యొక్క ప్రొడక్షన్ అనేది చాలా వరకు లిమిట్ అయిపోయిందన్నమాట, ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇండియా ఓన్గా ఈ ఫోటోవాల్టైక్ సెల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నట్లయితే ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అండ్ ఇండియా సెల్ఫ్ సస్టైన్ అవ్వడం వలన ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్స్ అనేవి మనం ఈ సోలార్ మాడ్యూల్స్ నుంచి సాటిస్ఫై చేసుకోగలం. అయితే దెర్ ఈజ్ అన్ అజంప్షన్ దట్ మనకి నెక్స్ట్ 2030కి వచ్చేసరికల్లా చాలా హ్యూజ్ డిమాండ్ అనేది పెరుగుతుంది అండ్ ఈ సోలార్ సెల్స్ని కూడా మనం ఎందుకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మాడ్యూల్స్ కింద తీసుకుంటున్నామంటే, యాజ్ ఇండియా బీయింగ్ ఏ ట్రాపికల్ కంట్రీ, క్లియర్, ఇండియా ట్రాపికల్ లొకేషన్స్లో ఉన్నది కాబట్టి అరౌండ్ 23 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియా నుంచి పాస్ అవుతుంది అండ్ 0 degreesకి దగ్గరగా ఇండియా ల్యాండ్ అనేది ఉంది కాబట్టి అరౌండ్ 8 degrees దగ్గర మన ల్యాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏ వెల్దీ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. సో ఇట్ సేస్ దట్ జనరలీ more than 650 gigawatt of energy, more than 650, clear, more than 650 gigawatt of energy అనేది మనం కేవలం సోలార్ మాడ్యూల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయగలం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ హ్యూజ్, అవునా. సో ఇంత పెద్ద పొటెన్షియల్ మనకు ఉన్నప్పుడు సోలార్ సెల్స్ నుంచి
వాటిని యూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇండియా ట్రయింగ్ టు క్యాపిటలైజ్ ఆన్ దిస్. సో అందుకని ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్గా చూడాల్సిన అవసరం అనేది ఉంది. చూడండి. సో దిస్ ఈస్ ద బేసిక్ గ్రాఫ్ దట్ యూ షుడ్ డెఫినెట్లీ నీడ్ టు నో. క్లియర్? ఎందుకంటే ఈ టర్మ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీటిని యూజ్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీకు అర్థం కావాలంటే ఈ బేసిక్ రా మెటీరియల్స్ నుంచి నేను మీకు మొత్తం చూపిస్తున్నాను. క్లియర్? వెన్ ఇట్ కమ్స్ టు ది ఫీడ్ స్టాక్ అంటే బేసిక్ రా మెటీరియల్ అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది పాలీసిలికాన్ మెటీరియల్ అనేది మనం ఫీడ్ స్టాక్ కింద ఎప్పుడు కూడా యూజ్ చేస్తాం సోలార్ పీవీ సెల్స్లోని, మాడ్యూల్స్లోని. క్లియర్? ఎందుకంటే నేను సోలార్ సెల్ అంటున్నాను, సోలార్ మాడ్యూల్ అంటున్నాను, సిస్టమ్స్ అంటున్నాను, వేఫర్స్ అని ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ పాలీసిలికాన్ నుంచి మనం ఇట్లా ట్యూబ్ షేప్లో ఇట్లా తయారు చేసుకుంటే దాన్ని ఇన్గాట్ అని అంటాము. ఏమంటాము? ఇన్గాట్. సో పాలీసిలికాన్ అనే రా మెటీరియల్ నుంచి మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇన్గాట్స్ అనేవి తయారు చేస్తాం. అయితే ఈ ఇన్గాట్ తయారు చేసిన తర్వాత వాటిని పీసెస్ కింద మనం స్లైస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? స్లైస్ చేస్తాం. ఈ స్లైస్ చేస్తే అవి నెక్స్ట్ స్టేజ్ వేఫర్స్ కింద మారుతాయి. ఓకేనా? సో ఇన్గాట్స్ని స్లైస్ చేస్తే మనకి వేఫర్స్ కింద మారుతాయి. ఈ వేఫర్స్ అనేవి పాలీసిలికాన్తో తయారై ఉంటాయి. అవునా? సో ఎందుకు సార్ ఈ వేఫర్స్ అంటే ద లేయర్స్ ఆఫ్ వేఫర్స్ అనేవి పెడితేనే హ్యూజ్ ఒక థిక్ మనకి షీట్లా కనిపిస్తుంది అది. సో వీటి మీద కొన్ని కెమికల్స్ అనేవి దీని మీద డంప్ చేస్తారనమాట. ఓకేనా? సో కొన్ని కెమికల్ ప్రాసెసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ కెమికల్ ప్రాసెసెస్ ఎందుకు సార్? ఈ కెమికల్ ప్రాసెసెస్ ఎందుకంటే యాక్చువల్లీ ఇవి సోలార్ ఎనర్జీని తీసుకొని ఎక్సైట్ అయ్యి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ కంప్లీట్లీ కెమికల్ ఇన్ సెన్స్. క్లియర్? ఈ వేఫర్స్ అనేవి సింపుల్ ప్లేట్స్. ఆ సింపుల్ ప్లేట్స్ మీద మనకి కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏజెంట్స్ని ఎప్పుడైతే పెడతారో అప్పుడు అవి రెజోనేట్ అవుతుంటాయి, ఎక్సైట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ గ్రూప్ ఆఫ్ వేఫర్స్ని తిగ్గ చేసి మనం చూడండి సోలార్ సెల్ అంటే ఒక ఇండివిజువల్ కాంపోనెంట్ రైట్? సోలార్ సెల్ అనేది ఇండివిజువల్ కాంపోనెంట్. ఈ సోలార్ సెల్స్ అనేవి తయారు చేస్తారు. ఓకేనా? వేఫర్స్ తర్వాత సోలార్ సెల్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రూప్ ఆఫ్ సోలార్ సెల్స్ని మనం మాడ్యూల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఇట్లా గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం ఏదైతే అరేంజ్మెంట్ చేసి పెడుతున్నామో ఈ కంప్లీట్ ఒక బాక్స్ని, క్లియర్, ఈ కంప్లీట్ బాక్స్ని మనం మాడ్యూల్ అని అంటాం అన్నమాట. ఓకేనా? ఈ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ కలిపి సోలార్ సిస్టమ్ అని అంటాం. ఇది హ్యూజ్ రేంజ్లో మనం అరేంజ్ చేస్తే దాన్నే సోలార్ పార్క్ అని అంటాం. స్టార్టింగ్ ఇమేజ్ చూసాం. అవునా? సోలార్ పార్క్ అంటే ఏంటని ఒక డెడికేటెడ్ స్పేస్లో ఇటువంటి సోలార్ సిస్టమ్స్ అంతటిని కూడా పెట్టి వాటి నుంచి మనం కమర్షియల్గా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని సోలార్ పార్క్ అని అంటాం. ఓకేనా? సో ఎందుకు ఇవి కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నానంటే ఈరోజు గ్లోబల్ లెవెల్లో కొన్ని కంట్రీస్ ఒకవేళ ఈ సోలార్ పీవీ సెల్స్ తయారు చేస్తున్నా సరే కేవలం సోలార్ సెల్సే తయారు చేయగలుగుతున్నాయి, మాడ్యూల్స్ తయారు చేయలేకపోతున్నాయి, రా మెటీరియల్స్ అనేవి ఉండట్లేదు, ఇన్గాట్స్ అనేవి తెప్పించుకుంటున్నారు, వేఫర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నారు. స్లైసింగ్ అనేది అంత ఈజీ కదమ్మా. ఈ ఇన్గాట్స్ నుంచి స్లైసింగ్ చేయడం అనేది చాలా కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ప్రాసెస్ అన్నమాట. క్లియర్? ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ రిటర్న్స్ అనేవి వస్తాయి. బట్ ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా హ్యూజ్ అవ్వడం వలన చాలా వరకు కంట్రీస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఇంపోర్ట్ అనేవి చేసుకుంటున్నాయి అన్నమాట. ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయంటే చైనా ఈజ్ ఆఫరింగ్ అట్ ఏ వెరీ కాంపిటేటివ్ రేట్ అనమాట. క్లియర్? ఏంటి అంటే చైనా ఈరోజు ఈ సోలార్ మాడ్యూల్స్ని, ఈ సోలార్ సిస్టమ్ని, ఎనర్జీ సిస్టమ్ని ఎట్లా చూస్తుంది అంటే దీన్ని ఒక స్ట్రాటజిక్ బెనిఫిట్గా చేసుకుంటుందన్నమాట. అంటే వాటి నుంచి అది ఏ విధమైన ప్రాఫిట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఈ మాడ్యూల్ యొక్క ప్రైస్ అనేది 20,000 అవుతుంది అనుకోండి. లెట్స్ టేక్ మన ఇండియన్ రూపీస్లో చైనాలో 20,000 తయారవుతుంది అనుకోండి. కేవలం 1,000 రూపీస్ ప్రాఫిట్తో, అంటే 21,000 రూపీస్ ప్రాఫిట్తోనే ఇండియాకి సెల్ చేసేస్తుంది. అయితే సేమ్ ఇదే మాడ్యూల్ ఇండియాలో దీని యొక్క ప్రైస్ అనేది 30,000 నుంచి 35,000 ఉంటుంది. సో ఒక్కసారి చూడండి, సేమే, రెండు కూడా మాడ్యూల్స్ ఒకటే. ఇండియాలో తయారు చేసిన సోలార్ మాడ్యూల్ 30,000 35,000 ఉంటే చైనా నుంచి వచ్చే మాడ్యూల్ అనేది కేవలం 21,000గా వస్తుందన్నమాట. అంటే ఎంత కాంపిటేటివ్గా సేల్ చేస్తుందంటే సో దట్ ఒకవేళ మన దగ్గర రిసోర్సెస్ ఉన్నా సరే
ఇది ఎందుకు తయారు చేయడం, దాని బదులు చైనా నుంచి తెప్పించుకుంటే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంలోకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అని చైనా యొక్క ఆలోచన అన్నమాట. సో ఈ విధంగా సేల్ చేస్తూ చైనాకి ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది ఆబ్వియస్లీ, లోకల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇది మాత్రమే కాకుండా స్ట్రాటజిక్ రీజన్స్, దట్ ఈజ్ డిపెండెన్సీ ఆన్ చైనా అనేది పెరుగుతుంది అన్న ఉద్దేశం. క్లియర్? సో చైనా అనేది గ్లోబల్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలి, వాటి నుంచి వచ్చే ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మోనోపోలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చైనా ఇంత ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ మెటీరియల్స్ని కూడా చాలా లీవరేజ్ ప్రైసెస్తో, క్లియర్, సో చాలా లో ప్రైసెస్తో సేల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ ఇన్గాట్స్ కానీ, వేఫర్స్ కానీ, సోలార్ సెల్స్ కానీ, మాడ్యూల్స్ కానీ వీటిని తయారు చేయడానికి ఇండియా కూడా డిఫరెంట్ స్కీమ్స్ అనేవి తీసుకొచ్చింది. ఈ డిఫరెంట్ స్కీమ్స్ అనేవి కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ కేవలం వేఫర్స్నే తయారు చేస్తాయి, కొన్ని కంపెనీస్ కేవలం సోలార్ సెల్స్నే తయారు చేస్తాయి, కొన్ని కంపెనీస్ వాటిని అసెంబుల్ చేసి మాడ్యూల్స్ కింద నీట్గా ఫిక్స్ చేయడం అనేది చేస్తుందన్నమాట. సో ఇట్లాగే ఇదొక కాంప్లెక్స్ ప్రాసెస్ కింద తయారవుతుంది ఈ ఎంటైర్ ప్రొడక్షన్ వాల్యూ చైన్లో. ఓకేనా? ఇదంతా కూడా ఏంటి? ప్రొడక్షన్ వాల్యూ చైన్ కదా. పాలిసిలికాన్ తెప్పించుకోవాలి, ఇన్గాట్స్ కింద తయారు చేయాలి, వాటిని వేఫర్స్ కింద మార్చాలి, అవునా? సో అండ్ నెక్స్ట్ స్టేజెస్కి వెళ్తూ ఉండాలి. ఇదంతా కూడా ఒక ప్రాపర్ క్లియర్ నీట్గా మనకి ఉంది, అవునా? సో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో చాలా వరకు కూడా గ్లోబ్ అంతా కూడా చైనా మీద డిపెండెంట్ అవుతుందన్నమాట. సో అయితే చైనా యొక్క డిపెండెన్సీ తగ్గాలి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ 2019లో ఒక సిస్టమ్ అనేది ఇచ్చిందనమాట. ఆ సిస్టమ్ ఏంటో చూద్దాం, ఒక్కసారి చూడమ్మా. ఉగాది సెలబ్రేషన్ చూడమ్మా ఒకసారి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మనం ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కావాలనుకుంటే మనకి 1 lakh ఫీజు అనేది కేవలం 80,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే 15th April 2024 వరకు మాత్రమే మనకి వ్యాలిడిటీ అనమాట. కోర్స్ వ్యాలిడిటీ మాత్రం మీకు లైఫ్ టైం ఉంటాయి. కేవలం యూపీఎస్సీ మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ అండ్ అదర్ రిలేటెడ్ ఎగ్జామ్స్ యొక్క క్లాసెస్ కూడా కంప్లీట్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం అనేది మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ యొక్క ప్రత్యేకత అనమాట. ఓకేనా? సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే మీ ప్రిపరేషన్ మీరు కంప్లీట్గా ఆన్లైన్కి స్ట్రిక్ట్ అవ్వాలి అనుకుంటే మనకి 60,000 కోర్స్ ఫీ అనేది కేవలం 50,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి 15th April వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా దీంట్లో కూడా యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893899553. అండ్ ఈవెన్ మీరు క్లాసెస్ చెక్ చేయాలనుకున్నా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ డెమో క్లాసెస్ అవైలబిలిటీ అనేది మీకు ఉంటుందన్నమాట. 2019లో ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. దట్ ఈస్ ది అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్, క్లియర్, అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ది సోలార్ పీవీ మాడ్యూల్స్ ఆర్ ఫోటోవాల్టైక్ మాడ్యూల్స్ అని చూస్తాం. దీన్ని ALMM లిస్ట్ అని అంటారు. ఈ ALMM లిస్ట్ ఏంటి సార్? ఈ ALMM లిస్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో కానీ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్లో ఎలక్ట్రిసిటీ కావాలంటే సప్లై చేయడానికి కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అని తీసుకొచ్చే ఈ స్కీమ్ని, సిస్టమ్ని ALMM మెకానిజం అని అంటాం. సో లెట్స్ టేక్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చాలా వరకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లియర్, సో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోటోవాల్టైక్ సెల్స్ ఉన్నాయి అంటే వాటిని మేము కన్సిడర్ చేస్తాము అండ్ వాటి దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది కొంటాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అనుకోండి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఏదైనా కొనాలి అంటే బిడ్డింగ్ ప్రాసెస్లో వెళ్తుంది కదా. సో బిడ్డింగ్ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో గవర్నమెంట్ ఏంటి 1 gigawatt ఆఫ్ ఎలక్ట్రిసిటీ కావాలి సోలార్ ఎనర్జీతో. సో ఎవరు తక్కువ కోటింగ్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే లెట్స్ టేక్ ఒక వ్యక్తి ఏమనుకున్నారు, ఏ అనే వ్యక్తి ఏమనుకున్నాడంటే నేను చైనా నుంచి తెప్పించుకొని ఈ 1 gigawatt మొత్తం ఎలక్ట్రిసిటీ కూడా కేవలం పెర్ ఇయర్ 1 crore రూపీస్కి ఇవ్వగలను అని కోట్ చేశాడు అనుకోండి. బట్ బి మాత్రం ఇండియన్ ఫోటోవాల్టైక్ మాడ్యూల్స్ ఇవ్వడం వలన హీ కోటెడ్ 1.3 crores. సో జనరల్గా 30 lakhs అనేది బి ఎక్కువ కోట్ చేయడం జరుగుతుంది. బట్ గవర్నమెంట్ ఏంటి అంటే స్టార్టింగ్ ఎలిజిబిలిటీ పెట్టేస్తుంది, ఏమని బీకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రకారం ఇండియన్ మాడ్యూల్స్ని ఎవరైనా యూజ్ చేసినట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తామని ముందే చెప్పేసింది కాబట్టి బీకి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సార్ అదేంటి సార్ 30 lakhs రూపీస్? 30 lakhs రూపీస్ ఒకవేళ గవర్నమెంట్కి ఎక్స్ట్రా బర్డెన్ అయినప్పటికీ కూడా ఇట్లా చేయడం వలన లోకల్ పీవీ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరుగుతుంది, అవునా? సో ఈ విధంగా
ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేవి చేస్తూ క్లియర్ ఈ ALMM అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ది సోలార్ PV మాడ్యూల్స్ అనే సిస్టమ్ని తీసుకొచ్చిందనమాట. సో ఇది 2019లో తీసుకొచ్చింది. బట్ 2019లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎందుకంటే 2019లో కంప్లీట్గా వరల్డ్ అంతా కూడా కరోనా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాం. గ్లోబ్ అంతా కూడా గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్ అనేది జరుగుతుంది. సో ఆ టైంలో ఇలా పెట్టినట్లయితే ఇండియా రిక్వైర్డ్ ఎనర్జీ అనేది ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయలేరు. అండ్ అప్పటికే చాలా వరకు కూడా చాలామంది చైనా నుంచి మాడ్యూల్స్ అనేవి తెప్పించుకొని ఇండియాలో ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసేసారు. సో కష్టం అని చెప్పి 2019లో గవర్నమెంట్ ఈ సిస్టమ్ని తీసుకొచ్చినా సరే ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది అనమాట. ఎందుకు సార్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతుంది అంటే దట్ ఈజ్ చైనా యొక్క డామినెన్స్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. చైనా డామినెన్స్ ఎంతవరకు పెరిగిపోతుందంటే ఈరోజు ఇండియాకి ఇది లాస్ట్, ఒకవేళ మనం అంటే ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళే చెప్తున్నారనమాట. ఏంటి లాస్ట్ 5 ఇయర్స్లో చైనా మనకి 11.17 బిలియన్ వర్త్ ఆఫ్ సోలార్ సెల్స్ కానీ సోలార్ మాడ్యూల్స్ని కానీ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఈవెన్ చైనా అండ్ వియట్నాం వీళ్ళిద్దరూ లార్జెస్ట్ ప్లేయర్స్ కింద ఉన్నారు. క్లియర్. అండ్ చైనా యొక్క డిపెండెన్సీ ఎంత అయ్యింది అంటే ఇండియాలో సోలార్ సెల్ ఇంపోర్ట్స్లో మోర్ దాన్ 50%, దాదాపుగా 53% ఆఫ్ సోలార్ సెల్స్ ఇంపోర్ట్స్లో 53% చైనా మీద డిపెండెన్స్ ఉంటే కంప్లీట్గా ది PV మాడ్యూల్స్ అనేవి చూసుకుంటే సెల్కి మాడ్యూల్కి మీకు ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను కదమ్మా. దీంట్లో అయితే ఏకంగా 63% ఆఫ్ డిపెండెన్సీ అనేది ఉందన్నమాట. చెప్పాను కదా, కొన్ని కంపెనీస్ కేవలం సెల్స్ తయారు చేస్తే కొన్ని కంపెనీస్ మాడ్యూల్స్ అనేవి డైరెక్ట్గా సేల్ చేయడం అనేది జరుగుతుంది అని, రైట్. సో ఇంత హ్యూజ్ డిపెండెన్సీ, వన్ సైడెడ్ డిపెండెన్సీ అనేది చైనా మీదకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ చైనా చాలా వరకు కూడా ఈ పాలిసిలికాన్స్ కానీ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వీటన్నిటిని కూడా మోనోపోలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ చీప్ ప్రైసెస్కే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చేయడం వలన లోకల్ ఇండస్ట్రీస్ ఏమాత్రం కూడా ఇంక్రీజ్ అవ్వవు, అవునా. సో అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీసుకొచ్చిందంటే గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది PLI స్కీమ్, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఏంటి అంటే, సో ఇన్ని రోజులు కూడా లెట్స్ టేక్ దెర్ ఈజ్ ఎ కంపెనీ దట్ ఈస్ కాల్డ్ XYZ. ఈ XYZ కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా సోలార్ సెల్స్ అనేవి 1000 ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. జస్ట్ టేక్ సోలార్ సెల్స్ అనేది 1000 ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే గవర్నమెంట్ ఈ PLI స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఈ కంపెనీ ఇయర్కి 1100 PV సెల్స్ తయారు చేస్తుంది. అయితే ఈ ఎక్స్ట్రా 100 సెల్స్ ఏవైతే తయారు చేస్తుందో వీటికి సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాటికి ది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇండియాలో ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో పెర్ కాస్ట్ అవైలబిలిటీ ఆఫ్ సోలార్ PV అనేది తగ్గుతుంది, అవునా. ప్రొడక్షన్ పెంచుతున్నాము అంటే పెర్ కాస్ట్ ఆన్ సోలార్ PV మాడ్యూల్ అనేది తగ్గుతుంది. సో దీంతో ఇండియా ఈరోజు ఇంపోర్ట్ చేసుకునే పొజిషన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి కూడా వెళ్ళగలది. సో వాటిని క్యాపిటలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో దీని వలన డొమెస్టిక్ సెక్టర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, ప్రొడక్షన్ కెపాసిటీస్ అనేవి పెరుగుతాయి, బెటర్ ప్రైసింగ్ అనేది ఇవ్వగలరు, లోకల్ డిమాండ్, ఎంప్లాయ్మెంట్ డిమాండ్ కానీ ఆర్ ఈవెన్ ది నీడ్ ఆఫ్ PV మాడ్యూల్స్ అనేవి కూడా మనం ఇండియా నుంచి సాటిస్ఫై చేయడం అనేది జరుగుతుందన్నమాట, అవునా. సో గవర్నమెంట్ ఈ PLI స్కీమ్లో 19,500 crores అమౌంట్ అనేది టోటల్గా స్పెండ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో దీంతో ఇండియాలో ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ ఈ సోలార్ PV మాడ్యూల్స్ అండ్ సెల్స్, వేఫర్స్ కానీ ఈవెన్ ఇన్గాట్స్ కానీ చాలా వరకు పెరగడం జరిగిందనమాట. సో అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థాట్ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ ALMM మెకానిజం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము. దట్ ఈస్ ద అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సోలార్ PV మాడ్యూల్స్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. అండ్ అయితే వేరే కంట్రీ లైక్ సో ఈ చైనా కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇండియా ఈ విధంగా చేస్తూ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్ మెషర్స్ అనేవి తీసుకుంటుంది.
బట్ WTO ప్రకారం ఈ విధంగా ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్ మెషర్స్ అనేవి తీసుకోకూడదు అని చెప్పి గ్లోబల్ లెవెల్లో చెప్తుందన్నమాట. బట్ వన్ థింగ్, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్ చెయ్యట్లేదు, మేము ఏదైతే చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. చైనాని అమ్మద్దు అని మేము చెప్పట్లేదు, బట్ మా లోకల్ డిమాండ్స్ని పెంచడానికి ఇండియాలో మేడ్ ప్రొడక్ట్స్ అయితే వాటికి స్కోప్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చైనా పీవీ మాడ్యూల్ యొక్క ఇంట్రెస్ట్ నుంచి ఇండియన్ పీవీ మాడ్యూల్ ఇంట్రెస్ట్ వైపు వెళ్ళేటట్లు చేస్తున్నాం అంతే తప్ప ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ అంటే ఇంపోర్ట్స్ రావద్దు అని చెప్పి ఆపడం లేదు. ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ని పెంచుకునే విధంగా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీన్నే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్లోబల్ లెవెల్లో చెప్తుందన్నమాట. ఓకేనా? సో ఎంతైనా సరే చైనా చూసుకున్నట్లయితే కంప్లీట్ ఈ లాజిస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాకా కూడా చైనా చాలా వరకు క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేయకపోతే మాత్రం ఇండియాకి చాలా ప్రాబ్లం వస్తుందన్నమాట. ఎందుకంటే దెర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ ఇండియా యొక్క డిమాండ్ అనేది ఫ్యూచర్లో చాలా వరకు పెరుగుతుంది అని చెప్తున్నాం, అవునా? సో వాటికి తగ్గట్టుగా ఉండాలి అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల మనకి పోవర్టీ తగ్గుతుంది, క్లియర్, రిసోర్సెస్ క్లీన్ రిసోర్సెస్ అనేవి యూజ్ చేసుకోగలము, అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతుంది, అండ్ నేటివ్ ప్రొడక్ట్స్ చేయడం వలన మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి, అవునా? ఎస్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ది స్కీమ్ అనమాట. ఓకేనా? ఈ ALMM గురించి ఇప్పుడు మనం చూసాం. సో టోటల్గా చూసాకమ్మా ఈ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, సోలార్ PV సెల్స్ ఏంటి, ఎందుకు, వాట్ హ్యాపెండ్, చైనాతో ఏమవుతుంది, వీటి యొక్క రా మెటీరియల్స్ ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అంతా కూడా మనం చూసాం, రైట్? ఎస్. అయితే ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే సో డూ లైక్ ది వీడియో అండ్ కామెంట్స్లో మీ కామెంట్ అనేది పాస్ చేయండి, సో దట్ వీ గెట్ సమ్ రెజ్యువనేషన్ అండ్ వీడియోస్ అనేవి కంటిన్యూస్గా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ చూడమా ఈవెన్ ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా. సో 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దిస్ ఈస్ ద రైట్ టైం దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆప్షనల్ ప్రిపరేషన్. ఆప్షనల్ సిగ్నిఫికెన్స్ అనేది UPSC ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అయితే మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ PSIR, సోషియాలజీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ కంప్లీట్గా డీటెయిల్డ్గా నేనే డిస్కషన్ చేస్తాను. మీకు టోటల్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ అనేది చేస్తారు. క్లాసెస్లో కూడా మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కషన్ అనేది చేస్తాము. సో మీకు కంప్లీట్ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట, రైట్? అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో టేక్ ది డెమో ఫర్ దిస్ ఆంథ్రోపాలజీ క్లాసెస్ ఆల్సో. అండ్ యూట్యూబ్లో కూడా మనం చాలా క్లాసెస్ అనేవి రికార్డ్ చేసి పెట్టడం అనేది జరిగింది. యూ కెన్ వాచ్ దట్, రైట్? అండ్ ఒకవేళ ఆప్షనల్లో సార్ ఏ ఆప్షనల్ తీసుకోవాలో మనకు క్లారిటీ ఉండట్లేదు, సో ఎవరితో మాట్లాడాలి, ఒకవేళ నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. క్లియర్? అయితే మీకు కంప్లీట్ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. సో ఈవెన్ ఎగ్జామినేషన్స్ ముందు కూడా మీరు క్లాసెస్ని రివైజ్ చేసుకోవచ్చు. అయితే దీని యొక్క ఫీజు అనేది కేవలం 25,000 రూపీస్కి ఉగాది సెలబ్రేషన్స్ ఆఫర్ కింద లాంచ్ చేయడం అనేది జరిగింది.